చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా నుండి 'మీసాల పిల్ల' ఫస్ట్ సింగిల్ ఫుల్‌గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని రోజుల కిందట ఈ సాంగ్‌కు సంబంధించి చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. సో, అప్పుడది జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. 'మీసాల పిల్ల' అంటూ మ్యూజిక్కు, ఆ సాంగ్, ఆ లిరిక్స్ అన్నీ కూడా ఒక్కసారి ఆడియన్స్ లూప్‌లో మరి విన్నారు. సో, ఇది చిరంజీవి గారి కెరీర్‌లో ఒక మంచి సాంగ్‌గా మిగిలిపోతుందని చెప్పేసి చాలామంది భావించారు. సో, ఆ సాంగ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది ఆ ప్రోమో. ఆ తర్వాత ఆ సాంగ్ రిలీజ్‌కి సంబంధించి తర్వాత వాళ్ళు చేసిన ప్రమోషన్ కూడా మనం చూసాం. అటు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, 'బుల్లిరాజు' క్యారెక్టర్. సో, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వీడియో రిలీజ్ చేసి ఈ ఫుల్ సాంగ్ ఈరోజు వస్తుందని చెప్పేసి దాని అనౌన్స్‌మెంట్ వీడియో కూడా అందరిని కూడా ఆకట్టుకుంది. సో, ఇప్పుడైతే ఆ 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మరి ఎలా ఉంది? ఇందులో చిరంజీవి గారి లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి? ఆయన గ్రేసు వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ సినిమా విషయానికొచ్చేసరికి అటు 'చిరంజీవి' గారికొక మంచి హిట్ అయితే కావాలి 'బోలా శంకర్' ఫ్లాప్ తర్వాత. ఎందుకంటే 'వాల్తేరు వీరయ్య' సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత 'బోలా శంకర్' వచ్చి చాలా నిరాశపరిచింది. సో, ఆ తర్వాత ఆయన ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని జెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. సో, 'విశ్వంబర' సినిమా వస్తుంది ఆయన దగ్గర నుంచి అని జెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. 'విశ్వంబర' సినిమా మంచి గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసిన టీజర్స్ వాటికి రెస్పాన్స్ బాగా ఇచ్చేసరికి 'విశ్వంబర' సినిమా ఫాస్ట్‌గా వచ్చేస్తుందేమో, మళ్ళీ ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నారేమో అని జెప్పేసి అందరూ కూడా భావించారు. కాకపోతే ఆ సినిమా కాస్త వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉండడం, సో గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అది కాస్త టైం తీసుకుంది. సో ఈలోపు అనిల్ రావిపూడి గారు రంగంలోకి దూకేశారు. చిరంజీవి గారి డేట్స్ పట్టేశారు. నాకు కేవలం 70 రోజులు చాలు అని జెప్పేసనన్నారు. అలా చిరంజీవి గారికి సంబంధించి ఆయన డేట్స్ అయితే దొరికేసాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ సంక్రాంతికి రిలీజ్‌కైతే సిద్ధం చేసేసారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి జనవరి 14న 'మనశంకర వరప్రసాద్' గారు వచ్చేస్తున్నారని జెప్పేసి వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేశారు. సో, ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్‌తో ఉన్నారు. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ గారితో చేసిన సినిమా అది. సో, అది 300,00,00,000కు పైచిలుగానే కలెక్ట్ చేసింది. సో, ఇక్కడ ఆహ్, మన టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలవడం మనం చూసాం. సో, అటువంటి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేయడం. సో, చిరంజీవి గారు కూడా దానికి ఓకే చెప్పడం. సో, అలా 'మనశంకర వరప్రసాద్' గారి నుంచి ఒక టీజర్ రిలీజ్ చేయడం, టైటిలు ఇవన్నీ కూడా ఈ సాంగ్ అన్నీ కూడా అట్రాక్ట్ చేశాయి. సో, ఆయన అభిమానులు ఏం కావాలని కోరుకుంటున్నారో అవి పుష్కలంగా కనిపించినట్టుగానే మనకున్నాయి. అంటే చిరంజీవి గారి దగ్గర మనం తెలిసింది ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. సో, ఆయనకు మాత్రమే చెందిన కామెడీ టైమింగ్. మనం ఎప్పటినుంచో కూడా ఆయన్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం గాబట్టి, సో, దాంతో ట్రావెల్ అయ్యాం గాబట్టి ఆయన గురించి మనం ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. సో, ఈ మధ్య కాలంలో దాన్ని సరిగ్గా ప్రాపర్‌గా ఎవరు ప్రొజెక్ట్ చేయలేదని జెప్పేసి ఒక వెల్త్ అయితే అభిమానుల్లో అయితే ఉండింది. 'వాల్తేరు వీరయ్యలో' ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్‌లో కూడా చేశారు. సో, అలా 'వాల్తేరు వీరయ్య' అభిమానుల కోరిక మేరకు అదైతే ఉండడం జరిగింది. సో, ఆ తర్వాత 'బోలా శంకర్' వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' గావచ్చు. అంటే చిరంజీవి గారు పాలిటిక్స్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత 'వాల్తేరు వీరయ్య' తప్పితే వాళ్ళంతగా గుర్తుపెట్టుకునే అభిమానులు గుర్తుపెట్టుకునే సినిమా రాలేదు. 'ఖైదీ నంబర్ 150' హిట్ అయినప్పటికీ 'సైరా నరసింహారెడ్డి' కాస్త అటు ఇటుగా అయితే ఉండిపోయింది ఆ సినిమా. అంటే కమర్షియల్ హిట్ కాలేదు ఆ సినిమా. సో, అలా ఆహ్, ఆయన అభిమానులైతే అందరూ కూడా ఒక మంచి హిట్ ఆయనకి రావాలి అని జెప్పేసి అనుకున్న టైంలో 'వాల్తేరు వీరయ్య' అచ్చి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'బోలా శంకర్' మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. సో, ఇప్పుడు రాబోయే సినిమా మాత్రం ఆహ్, మంచి జాగ్రత్త కొద్దీ చిరంజీవి గారు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, అందులో అనిల్ రావిపూడి గారు వరుసగా సక్సెస్‌ల మీదున్నారు. ఆయన కెరీర్‌లోనే అసలు ఫ్లాపులు ఉన్న మూవీ ఏది లేదు. సో, అలా వరుస సక్సెస్‌లో ఉన్న ఈ డైరెక్టర్ అటు చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేశారు. మళ్ళీ ఆయన ఆహ్, అనిల్ రావిపూడి గారికి ఒక స్పెషాలిటీ ఉంది. వింటేజ్ హీరోలని చాలా బాగా చూపిస్తూ వచ్చారాయన. మనం 'వెంకటేష్' గారిని 'సంక్రాంతికి వస్తున్నాం'లో చూసాం. అంతకుముందు 'భగవంత్ కేసరి' మన బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించారో మనం చూసాం. సో, అలా మూడవ వింటేజ్ హీరో బాలకృష్ణ గారు, 'వెంకటేష్' గారు తర్వాత చిరంజీవి గారిని ఆయన డైరెక్ట్ చేయడం చూస్తున్నాం. సో, ఇప్పుడు చిరంజీవి గారిలో ఆయన ఆల్రెడీ ఉన్న ఆ కామెడీ టైమింగ్‌ని ఇప్పుడు బయటకు తీస్తారు. వాటిని తెరపై చూపిస్తారు. సో, ఆడియన్స్‌లో ఒక్కసారి మరోసారి చిరంజీవి గారి పాత రోజుల నాటి ఆ హీరోని ఇప్పుడు చూపించబోతున్నారని జెప్పేసి అందరూ భావించారు. సో, ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 'మీసాల పిల్ల' సాంగ్‌లో కూడా అటువంటి వైబ్స్ అయితే కనిపించాయి. సో, అక్కడ చిరంజీవి గారి లుక్స్ గావచ్చు, లేకుంటే చిరంజీవి గారి గ్రేస్ గావచ్చు, ఆ పాట నడుస్తున్న టైంలో చిరంజీవి గారి హావభావాలు గావచ్చు, ఆయన ప్రదర్శిస్తున్నవన్నీ గావచ్చు. సో, ఆయనలో ఉన్న ఆ యాంగిల్‌ని ఇప్పుడు బయటకు తీసి
ఆడియన్స్ మీద ప్రయోగించబోతున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. సో, అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతే మాత్రం చిరంజీవి గారి కెరీర్‌లోనే ఇది ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిల్చునే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. 'మీసాల పిల్ల' త్రోట్ సాంగ్ అంతా కూడా బాగుంది. అందులో చిరంజీవి గారి లుక్స్ అండ్ డాన్స్ గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. సో, ఆయన డాన్స్ గురించి అందరికీ తెలిసిందే. సో, అలా అటు 'నయనతార' గారు ఆహ్, వాళ్ళ కాంబినేషన్‌లో ఆ సీన్స్ అవన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. సో, మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో అని చెప్పేసి చాలా ఆహ్, కనిపిస్తుంది. ఈ 'మీసాల పిల్ల' సాంగ్ అయితే చూస్తూ వస్తుంటే. అంటే ఆయన ఆల్రెడీ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూసారు. సో, దీంట్లో కాస్త ఆ సిమిలారిటీస్ కనిపిస్తున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే 'సంక్రాంతికి వస్తున్నాంలో' ఒక సాంగ్ రిలీజ్ చేశారు. 'గోదారి గట్టు మీద' సాంగ్ అప్పుడు రిలీజ్ చేశారు. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో, ఆ సాంగు, ఈ సాంగు కాస్త సేమ్‌గా ఉన్నాయి. మ్యూజిక్ సేమ్ ఉన్నాయని చెప్పేసి కొంత పోస్ట్‌లు ఈ 2 సాంగ్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్‌ని పోస్ట్ చేస్తూ చాలామందైతే పెడుతున్నారు. అంటే 2 సాంగ్స్‌కి మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే కాబట్టి అది మనకు తెలిసిందే 'భీమ్స్' 'సిసిరియో' ఆయన ఈ 2 సినిమాలకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సో, ఆ 2 కాస్త దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఒకే మ్యూజిక్‌లా అయితే ఉన్నాయి. సో, అయినప్పటికీ దేనికదే ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది. ఆ 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో, ప్రతి ఒక్కరు లూప్‌లో విన్నారు. సో, అటువంటి సాంగ్ ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఉండబోతుంది. అది కూడా ఈ 'మీసాల పిల్ల' సాంగ్. పక్కా ఇది అందరూ కూడా లూప్‌లో పెట్టి వింటారు. మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా లో ఈ సాంగ్‌కి సంబంధించి ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ సాంగ్ ఎప్పుడొస్తుంది? ఈ సాంగ్ మీద మనము మన రీల్స్ చేద్దామని జెప్పేసి. సో, అలా రీల్స్ చేసే ఒక సాంగ్‌గా కూడా మిగిలిపోతుంది. సో, అలాగే మన 'అనిల్ రావిపూడి' గారిలో ఉన్న ఇంకా స్పెషాలిటీ ఏంటంటే, ఆయన భార్యాభర్తలు వీళ్ళ మధ్య ఆహ్, ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంటుంది, కామెడీ, కోపాలు వాళ్ళ మధ్య మొత్తం కూడా వాటిని చూపిస్తూ ఒక కామెడీ జనరేట్ చేయడం మనం చూసాం. 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాల్లో గావచ్చు, ఆ తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో గావచ్చు, వీటిలో మనం జూసాం. సో, ఇప్పుడు ఇక్కడ కూడా 'నయనతార' అండ్ 'చిరంజీవి' గారు వైఫ్ అండ్ హస్బెండ్‌గా కనిపించబోతున్నట్టుగా మనకు తెలిసిపోతుంది సాంగ్‌లో. సో, వీళ్ళ మధ్య గొడవలు దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, కామెడీ ఏ విధంగా ఉండబోతుందనేది వాటిని బేస్ చేసుకొని అనిల్ రావిపూడి గారు జనరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, అలా ఈ 'మీసాల పిల్ల' సాంగ్ అయితే రిలీజ్ అయ్యి ఒక సినిమా పైన ఒక పాజిటివ్ నోట్ అయితే పెట్టేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారిదే అయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో, ఆల్రెడీ ఒక సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు అనిల్ రావిపూడి. సో, ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో వచ్చి మరొక ఇండస్ట్రీ హిట్ కొడతాడు అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సాంగ్ చూసాక. సో, చిరంజీవి గారి కెరీర్‌లో ఇదొక మంచి సాంగ్ అయితే నిలిచిపోతుందని చెప్పేసి కూడా చాలా మంది పోస్ట్‌లయితే పెడుతున్నారు. మరి చూద్దాం ఈ సాంగ్ ఇంకెంత యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సాంగ్‌కి సంబంధించి పోస్టులు పెట్టేస్తున్నారు. చాలా మంది లూప్‌లో వింటున్నారు. సో, అలాంటి రియాక్షన్స్ అయితే ఈ సాంగ్ పట్ల వస్తున్నాయి గాబట్టి మళ్ళీ ఇంకోటేంటంటే ఈ సాంగ్‌కి సంబంధించి ఉదిత్ నారాయణ గారిని తీసుకొచ్చారు ఈ సాంగ్‌ని పాడించడానికి. సో, అనిల్ రావిపూడి గారి ఆహ్, 'గోదారి గట్టు మీద' సాంగ్‌కి సంబంధించి రమణ గోగుల గారిని పట్టుకొచ్చేసారు. సో, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీనికి ఉదిత్ నారాయణ గారిని పట్టుకొచ్చేసారు. ఇది కూడా హిట్ అయిపోతుంది. ఆల్రెడీ చిరంజీవి గారికి ఉదిత్ నారాయణ గారు గతంలో ఒక పాట పాడారు. 'రామ్మ చిలకమ్మ' అని జెప్పేసి అప్పట్లో ఒక పాట పాడారు. సెన్సేషన్ హిట్ అయిపోయింది. సో, అటువంటి సింగర్‌ని ఇప్పుడు ఉదిత్ నారాయణ గారిని చిరంజీవి గారి కోసం తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు ఈ సాంగ్ కూడా ట్రెండింగ్‌లో అయితే ఉంటుంది. సో, అలా ఒక సాంగ్ అయితే ఒక మంచి రెస్పాన్స్ అయితే క్రియేట్ చేసింది సినిమా మీద. హైప్ కూడా క్రియేట్ చేసింది. అంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్ చేయడంలో దిట్ట మనకు తెలిసిందే. సినిమా నడుస్తూనే ఉంటుంది. సైమల్టేనియస్‌గా ప్రమోషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అలా సినిమా షూటింగు, ప్రమోషన్స్ ఒకే లైన్‌లో వెళ్తూ ఉంటాయి ఆయన సినిమాలు. అది ఆయన స్పెషాలిటీ. సో, అలా సినిమా రిలీజ్ అయ్యే టైం నాటికి ఆ సినిమా లైవ్‌లో ఉంటుంది. సో, జనాల్లో ఉంటుంది. దాన్ని ఎవరు మర్చిపోరు. అలా చేస్తూ ఉంటారు. సో, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో కూడా దూసుకుపోతుంది. సో, అందులో భాగంగానే 'మీసాల పిల్ల' సాంగ్ కూడా రిలీజ్ చేసి ఫస్ట్ సింగిల్ అయితే అదిరిపోయిందని చెప్పేసి అందరి నోటి నుంచి కూడా రావడం చూస్తున్నాం. మరి చూద్దాం ఈ సాంగ్ ఎంతలా హిట్ అవుతుందో, ఎంతలా యూట్యూబ్‌లో గావచ్చు, మీడియాలో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు ట్రెండింగ్‌లో ఉంటుందో. మరి ఇది సినిమా ఎలా ఉండబోతుందో అంటే ఆల్రెడీ సంక్రాంతికి రాబోతుంది కాబట్టి ఇంకో 3 నెలల టైం ఉంది. చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో. మరి చిరంజీవి గారి కెరీర్‌లోనే ఇది పెద్ద హిట్‌గా నిలవబోతుందా? ఇండస్ట్రీ హిట్ సాధించబోతుందా? అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.